ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి సార్, చెప్పండి. రాఘవ్, మా అన్నయ్య మీదకి రాళ్ళు ఎవరు విసిరారు? అన్నయ్య బానే ఉన్నాడు కదా అత్తయ్య. నేను ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేస్తాను. నువ్వేం దిగులు పడకో. రాఘవ్ ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పటి వరకు బాగానే ఉంటాడో అది నేనైతే చెప్పలేను. నీకు తెలుసు కదా ఉన్నతి, నేరస్తుడు అనే మచ్చ కుటుంబంలో ఎవరికైనా ఒక్కరి మీద పడినా సరే ఆ మచ్చ వల్ల నష్టం కష్టం మొత్తం కుటుంబం అంతా భరించాలి. పైగా రేఖ ఈ విషయం మొత్తాన్ని ప్రపంచం ముందు బయట పెట్టిన పద్ధతుంది చూడు. ఆలోచిస్తేనే నా గుండె వణికిపోతోంది. ఈ డబ్బు హోదా పరపతి రాఘవ ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు. ఇదంతా మట్టిలో కలిసిపోతుందేమో. అత్తయ్య, నేను పూర్ణిమ అక్క పరిస్థితి చూశాను. ఒకవేళ వీరుబావ అలాంటి పని చేసినప్పుడు రేఖ వదిన చేసింది కూడా కరెక్టే కదా. వీరేంద్ర ఏం చేశాడో నేను చూశాను, కానీ రేఖ దాన్ని మన కుటుంబ సమస్యగా చూపించకుండా మొత్తం మీడియా ముందు చెప్పేసింది. మరి మొండిగా కూర్చుంది నా వీరేంద్ర జీవితాన్ని నాశనం చేసి తీరుతానని. అత్తయ్య, ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిందేముంది? రేఖా వదినకి డే 1 నుంచి వీరుబావ అంటే ఇష్టమే లేదు. ఒక విషయం చెప్పనా, రేఖని నువ్వు కాని నేను కాని మనలో ఎవ్వరం అన్నా పెద్దగా ఇష్టం లేదు. ఈ రోజు తను వీరేంద్రని ఇరికించేసింది, రేపు మనవంతు కూడా రావచ్చు. అందుకే మనము ఒకే టీంలో ఉండి తీరాలి. మనందరం కలిసిమెలిసి ఏదైనా చెయ్యాలి. నేను మీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు పూజ విషయంలో మీ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు నాకు మీరు హెల్ప్ చేశారా? లేదే. ఒకవేళ పూజ నోరు తెరిచిందంటే త్రూది నాది బంధమే తెగిపోతుంది అత్తయ్య. నాకు ఈ మధ్య ఆలోచించి నిద్రే పట్టట్లేదు. పూజ కోమాలో నుంచి బయటకొస్తే నా పరిస్థితి ఏంటత్తయ్య? అరే నువ్వు రాఘవ బావా, నువ్వు ఈవిడ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఈవిడి కారణంగా వీరు అన్నయ్య ఈవిడ భర్త ఈరోజు జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడికి ఏ హక్కుతో వచ్చారు? ప్రతీక్, కాస్త శాంతంగా ఉండవు. నేనెందుకు శాంతంగా ఉండాలన్నా? ఈవిడి కారణంగా వీరు అన్నయ్య జైల్లో పిండి రుబ్బుతాడు. ఈవిడ ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? ఇలా అస్సలు కుదరదు. కానీ ప్రతీక్, బిగ్గో సిస్టర్ ఒక్కసారిగా ఇక్కడికి వెళ్ళిపోతారు. అందుకే రాఘబ్రావు ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా తన సామాన్లు ప్యాక్ చేసుకుని తర్వాత ఇవిడ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలా ఏమీ జరగదు. అండ్ మీరందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో మీ అందరికి ఎంత హక్కు ఉందో పూర్ణిమకు కూడా అంతే హక్కు ఉంది. పూర్ణిమ ఇక్కడే ఉంటుంది. అండ్ వీరుబావ తను చేసిన పనుల వల్ల జైల్లో ఉన్నాడు. సో తను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళదు. ఈ రోజు వెళ్ళదు, రేపు వెళ్ళదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరికైనా ఇది నచ్చకపోతే వాళ్ళు వాళ్ళ కోసం ఇంకో ఇల్లు వెతుక్కోవచ్చు. పద పూర్ణిమ. ఈ రాఘవ పూర్ణిమకి కొండంతండగా నిలబడిపోయాడు. ఇప్పుడు నేను పూర్ణిమ మనసులో భయాన్ని ఎలా నింపాలి? జాగ్రత్తగా కూర్చోండి. వదినా, ఇక మిగతా వాటి గురించి ఆలోచించడం మానేయండి. ఇక జరిగిపోయిన విషయాల గురించి ఏ టెన్షన్ పడకుండా మీరు త్వరగా కోలుకోవటంపై దృష్టి పెట్టండి. ఓకే, నేను మీకు మంచినీళ్ళు తెస్తాను. వదినా, ఏమైంది వదినా? ఏమైంది? వదినా, మీరు పదండి. ఈ రోజు నుంచి మీరు నా గదిలో ఉండొచ్చు. పదండి. వద్దు రేఖ, నేను బానే ఉన్నాను. అవును వదినా, బానే ఉన్నారు. కానీ
మీరు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కదా, నేను మీతో చాలా కబుర్లు చెప్పాలి, మీతో టైం స్పెండ్ చేయాలి. సో ప్లీజ్ వద్దనకండి. మీరు నాతో రండి, నా గదిలోకి పదండి. నేను ఎప్పటికీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను వదినా. అలాగే నేను మీకు రేపటి వరకు ధైర్యం చెప్తూనే ఉండాలి వదినా. లేదంటే మీ జీవితం నరకం అయిపోతుంది. మీ డబ్బులు అయిపోయాయా? ఇప్పటికీ ఇంతే ఉన్నాయి. కానీ లాయర్ గారు, నేను మీకు దీనికంటే రెండింతలు ఇవ్వగలను. మీరు ఏదో ఒకటి చేసి నా కొడుకు వీరేంద్రని జైలు నుంచి విడిపించండి. చూడండి శైలజ గారు, నేను మీకు ముందే చెప్పాను అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ అబ్బాయిని ఎంత డబ్బిచ్చినా కాపాడలేకపోవచ్చు. ఇది గృహహింస కేస్. దీని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. దీనికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. దీని నుంచి బయటపడడానికి ఒక్క దారి ఉంది. అండ్ అదేంటంటే మీ కోడలు ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి. మీరు ఏమంటున్నారు? నేను ప్రయత్నించలేదు అనుకుంటున్నారా? చూడండి శైలజ గారు, మీరు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నించండి. నిజానికి నన్ను అడిగితే మీరు మీ కోడలు ఒప్పుకునేంత వరకు మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉండండి. రేపు పోలీసులు వీరేంద్రని పెద్ద జైలుకి తీసుకెళ్లిపోతారు. అప్పుడు నేను ఇంకేం చెయ్యలేను. కాబట్టి రేపటికల్లా ఏదో ఒకటి చేసి నేను పూర్ణిమ ధైర్యాన్ని పటాపంచలు చేసి తీరాలి. వదినా, మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి. సమాజం మిమ్మల్ని కృంగదీసే ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు కృంగిపోకూడదు, అలాగే భయపడకూడదు కూడా. నేను సమాజం గురించి ఆలోచించట్లేదు, నా కుటుంబం గురించి అంతే. వీళ్ళే నా వాళ్ళు. ఈరోజు వాళ్ళే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. కానీ మీరు కరెక్ట్ అని మీకు తెలుసు కదా. సో మీరు మీ నిజం వైపు గట్టిగా నిలబడండి. వీరుగారి మీదున్న ప్రేమ అందరికి ఇప్పుడు కళ్ళగంతలు కట్టింది. అది ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం అవుతుంది. నేను రాఘవైతే మీకు తోడుగా ఉన్నాం కదా. మరి అంత తోడుగా ఉండక్కర్లేదు రేఖ. నన్ను నీ గదిలోనే ఉంచుకోనక్కర్లేదు. నేను గెస్ట్ రూమ్ లో ఉంటానులే. వద్దు దినా, మీరిక్కడే ఉండాలి. రేఖ. అవును పూర్ణిమ, నువ్వు ఇక్కడే ఉండాలి. అండ్ ట్రస్ట్ మీ, నువ్వు ఇక్కడ ఉంటే నాకు హెల్ప్ చేస్తున్నట్టే. ఈ రేఖ ఉంది కదా, తెగ గురక పెడుతుంది. నేను పడుకున్నప్పుడల్లా నా నిద్ర చెడగొడుతూ ఉంటుంది. సో నేను హ్యాపీగా సోఫాలో పడుకుంటాను. అవునా? నేను గురకలు పెడతానా? నేను నోరు విప్పితే మీకే నష్టం. ఓ పని చేయి, నువ్వు నోరు విప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. వదినా, మీకు తెలుసా, ఇది బెడ్ కాదు, ఇది ఒక ప్లే గ్రౌండ్. ఆయనకి ప్లేస్ సరిపోదు పడుకోవడానికి. అర్థం కాదు పడుకోవడానికో క్రికెట్ ఆడుకోవడానికో అని. బెడ్ వదిలేయండి. మీరే ఒకసారి అల్మరా తెరిచి చూడండి. నాకంటే చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి. అయితే దీంతో నీకేమైనా లైసెన్స్ వచ్చేసిందా ఏంటి గురకలు పెట్టడానికి? మీకంత ప్రాబ్లమే ఉండుంటే మీ చెవుల్లో సీసం పోసుకొని ఉండాల్సింది కదా.